సీఎం కప్ మన మహబూబ్ నగర్లో బాక్సింగ్ అదేవిధంగా నెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము క్రీడలను ప్రోత్సహించకుండా నిర్వీర్యం చేసిన సందర్భం మనం అందరం చూసినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన మహబూబ్ నగర్లో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి బ్రహ్మాండంగా క్రీడలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. సీఎం కప్ సందర్భంగా ఇక్కడ బాక్సింగ్ నెట్బాల్ టోర్నమెంట్స్ నిర్వహించి దాంట్లో గర్ల్స్లో అదేవిధంగా బాయ్స్లో మహబూబ్ నగర్ వాళ్లకు గోల్డ్ మెడల్ దక్కడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మన మహబూబ్ నగర్లో కూడా గత 2 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఇక్కడ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఈవెంట్లో కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ ఇక్కడ క్రీడాకారులకు దక్కుతూ ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే రాష్ట్రంలో ఉన్న 4 ముఖ్యమైన వ్యక్తులు క్రీడల్లో మన రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ వాకిటి శ్రీహరి గారు మంత్రి గారు, తర్వాత జితేందర్ రెడ్డి గారు, తర్వాత శివసేన రెడ్డి గారు, వీళ్ళు 4 కూడా క్రీడల్లో ప్రాధాన్యంగా ఉన్న వ్యక్తులు. కాబట్టి మన మహబూబ్ నగర్ను కూడా ఒక క్రీడా హబ్గా మార్చడానికి కొరకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను, అదేవిధంగా డిఎస్డిఓ ఎవరైతే మన శ్రీనివాస్ గారు ఉన్నారో, అదేవిధంగా మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ స్టేడియంని కూడా తీర్చిదిద్దబోతూ ఉన్నాం. రాబోయే కాలంలో మహబూబ్ నగర్ను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్రీడా హబ్గా చేసి ఒక మంచి యూనివర్సిటీని రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో నిర్వహించబోతా ఉన్నాడు. క్రీడా యూనివర్సిటీని దాంట్లో మంచిగా ప్రాధాన్యత సాధించి ఒలింపిక్స్లో కూడా మెడల్స్ సాధించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. మన మహబూబ్ నగర్లో అందరూ కూడా క్రీడలను ప్రోత్సహించి ఒక హబ్గా తయారు చేయడానికి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒక చీఫ్ మినిస్టర్స్ కప్ 2025 and 26ను మనకు శ్రీ గౌరవ సీఎం గారి వలన, అలానే ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ వలన, అండ్ జితేందర్ రెడ్డి సార్ వలన, అట్లనే మన శివసేన రెడ్డి గారు శాట్స్ చైర్మన్, వీళ్ళందరి వలన మా యొక్క అట్లనే శాట్స్ విసిఎండి శ్రీ సోనీ బాలాదేవి మేడం గారు, వీళ్ళందరి వలన ఇక్కడ వచ్చినది ఒక కాంపిటీషన్స్. అండ్ ఇవి పెట్టడం వల్ల ఇందులో నుండి చాలా మంచి రేపు ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక నేషనల్ లెవెల్లో ఇవన్నీ మనం నిర్వహిస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు తప్పకుండా మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తారు. ఎందుకంటే ఇటువంటి మనకు ఎరీనాలో అంటే ఒక స్టేజ్ ప్లాట్ఫామ్ ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కావాలని అందరికీ అనిపిస్తుంది. మేము కూడా చాలాసార్లు ఇలాంటివి చూసి మేము ఇంటర్నేషనల్ కావాలని అనుకున్నాము, కంపల్సరీ ఒక ఇండియా ఆడాలని అనుకున్నాము. అట్లా అని మేము కూడా ఇండియాకు ఆడడానికి అంటే ఏదో లెవెల్లో ఇండియాకి వెళ్ళాము మేము. సో అట్లనే మేము ఈ యొక్క కాంపిటీషన్స్ను ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇంటర్నేషనల్స్ కావాలి, వాళ్ళందరూ సెల్ ఫోన్లన్నీ బయట పెట్టేసి అట్లనే తల్లిదండ్రులు కూడా వీళ్ళకు స్పోర్ట్స్కు ఆదరించాలి. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనే కాదు, స్పోర్ట్స్లో కూడా బాగుంటారు. ఒక ఐఏఎస్ ఉంటే మీకు ఇది కాదు, కానీ అదే మనకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినటువంటి నిఖత్ జరీన్ కానీ, అలానే సచిన్ టెండూల్కర్ కానీ, ఇటువంటి ఓల్డ్లో ఎవరన్నా గుర్తుపడతారు. అదే మనకు ఒక ఐఏఎస్ ఉంటే మన డిస్ట్రిక్ట్ స్టేట్ వరకే తెలుస్తుంటుంది. కానీ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే మాత్రం ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ అందరు గుర్తుపడతారు. అందుకే తల్లిదండ్రులు అందరూ స్పోర్ట్ ఈ 2 రోజులలో మనకు బాక్సింగ్ నెట్బాల్ అంటే 4 డేస్లో ఇవి జరిగినాయి. 20 నుండి 24 వరకు మనకు నెట్బాల్లో మనకు మహబూబ్ నగర్ ఫస్ట్ వచ్చింది, అండ్ నెట్బాల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అట్లనే సెకండ్ ప్లేస్లు నల్గొండ అండ్ నారాయణపేట్, నల్గొండ, ఇట్లా వివిధ టీంలు ఇలా వచ్చినవి మనకు. సో ఇవి కూడా మనకు చాలా సంతోషంగా అనిపిస్తున్నవి. అట్లనే బాక్సింగ్లో కూడా హైదరాబాదు, అట్లనే మనకు కూడా మహబూబ్ నగర్ కూడా 2 మెడల్స్ వచ్చినవి. సో ఇవన్నీ మెడల్స్ రావడం, అట్లనే మనకు కూడా మహబూబ్ నగర్ కూడా వేరే గేమ్స్లో వేరే దగ్గర ఆడిన వాళ్ళకు కూడా చాలామందికి మెడల్స్ ఒక 25 మెడల్స్ వరకు మనకి ఇప్పుడు వచ్చినవి మనకు.